35th బిట్ లాలాజలంలోని ఈ పదార్థం ఆహారంలోని బ్యాక్టీరియాను నశింపజేస్తుంది అంటే లైసోజైము. సో లైసోజైమ్ ఎక్కడ ఉంటుందంటే కన్నీరులో కానీ ఉంటుంది. నెక్స్ట్ 36th బిట్ గ్యాస్ట్రిన్ హార్మోన్ స్రవించే గ్రంథులు. సో ఇది చెప్పే ముందు సో ఇక్కడ ఒకసారి చెప్పుకుందామే. జఠర గ్రంథులు ఎన్ని రకాలు? సో జఠర గ్రంథులు ఎన్ని రకాలంటే జఠర గ్రంథులు వచ్చి 3 రకాలు. సో అవేవేవి అంటే జఠర నిర్గమ గ్రంథులు, నెక్స్ట్ ఫండిక్ లేకపోతే ఆక్సిటిక్ గ్రంథులు, తర్వాత హార్తిక గ్రంథులు. సో జఠర నిర్గమ గ్రంథులు, హార్తిక గ్రంథులు, ఫండిక్ లేకపోతే ఆక్సిటిక్ గ్రంథులు అన్నాం. నెక్స్ట్ సో జఠర గ్రంథులు వచ్చి ఎన్ని రకాలు? 3 రకాలు. సో ఇక్కడ జీర్ణాశయంలో తీసుకున్నట్లయితే సో 3 భాగాలుగా విభజించామన్నమాట. సో పూర్వ హార్తిక భాగము, నెక్స్ట్ పూర్వ హార్తిక భాగము, సో పరభాగంలో వచ్చి జఠర నిర్గమ భాగము, నెక్స్ట్ మధ్య భాగంలో ఏముందంటే ఫండిక్ భాగం ఉందాం. సో పూర్వ హార్తిక భాగంలో హార్తిక గ్రంథులు ఉంటాయి. నెక్స్ట్ మధ్య భాగంలో వచ్చి ఫండిక్ లేకపోతే యాక్సింటిక్ గ్రంథులు ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ పరభాగంలో జఠర నిర్గమ గ్రంథులు అనేటివి ఉంటాయి. ఈ జఠర నిర్గమ గ్రంథులు అనేటివి ఏ హార్మోన్ని స్రవిస్తాయి అంటే గ్యాస్ట్రిన్ హార్మోన్ని స్రవిస్తాయి. సో జఠర నిర్గమ గ్రంథులు ఏ హార్మోన్ స్రవిస్తాయి? గ్యాస్ట్రిన్ హార్మోన్ స్రవిస్తాయి. హార్తిక గ్రంథులు, ఈ యొక్క హార్తిక గ్రంథులు దేన్ని స్రవిస్తాయి అంటే శ్లేష్మాన్ని స్రవించి రక్షణకు తోడ్పడతాయి. సో శ్లేష్మాన్ని స్రవించడమే కాకుండా రక్షణకు కానీ తోడ్పడేటివి ఏ గ్రంథులు అంటే హార్తిక గ్రంథులు. సో నెక్స్ట్ ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవి జఠర గ్రంథులు. నెక్స్ట్ ఫండిక్ లేకపోతే యాక్సెంటిక్ గ్రంథులు వచ్చి 3 రకాల కణాలు ఉంటాయి. ఫండిక్ యాక్సెంటిక్ గ్రంథుల్లో ఎన్ని రకాల కణాలు ఉన్నాయంటే 3 రకాల కణాలు ఉన్నాయి. సో అవేవి? గ్రీవ కణాలు, నెక్స్ట్ పెప్టిక్ లేకపోతే పెప్టిక్ ఇంకొక పేరు వచ్చి ముఖ్య కణాలు, థర్డ్ వచ్చి యాక్సెంటిక్ కణాలు లేకపోతే కుడ్య కణాలు అన్నాం. సో గ్రీవ కణాలు దేన్ని స్రవిస్తాయి అంటే శ్లేష్మాన్ని స్రవిస్తాయి. సో పెప్టిక్ లేకపోతే ముఖ్య కణాలు ఇక్కడ దేన్ని స్రవిస్తాయి అంటే ప్రో ఎంజైమ్స్ని స్రవిస్తాయి. ప్రో ఎంజైమ్స్ అంటే ఏవేవి? పెప్సినోజిన్, ప్రోరెనిన్. సో వీటిని స్రవిస్తాయి. యాక్సెంటిక్ కణాలు లేకపోతే కుడ్య కణాలు అనేటివి హెచ్సిఎల్ను నెక్స్ట్ క్యాజిల్ ఇంట్రిన్సిక్ కారకాన్ని స్రవిస్తాయి. ఇంపార్టెంట్ ఇది. హెచ్సిఎల్ను తర్వాత క్యాజిల్ ఇంట్రిన్సిక్ కారకాన్ని స్రవిస్తాయి. సో మెయిన్గా ఈ క్యాజిల్ ఇంట్రిన్సిక్ కారకం అనేది B12 శోషణకు అత్యవసరము. సో B12 సయానోకోబాలం అనేటువంటి విటమిన్ యొక్క శోషణకు అత్యవసరం. ఏది? క్యాజిల్ ఇంట్రిన్సిక్ కారకము. సో ఇది ఎక్కడి నుంచి స్రవించబడుతుందంటే యాక్సెంటిక్ కణాలు లేకపోతే కుడ్య కణాల నుంచి స్రవించబడుతుంది. ప్రో ఎంజైమ్స్ వచ్చి పెప్టిక్ లేకపోతే ముఖ్య కణాలు. ఆ ప్రో ఎంజైమ్స్ ఏవి? పెప్సినోజిన్, నెక్స్ట్ వచ్చి ప్రోరెనిన్. నెక్స్ట్ ఇక్కడ వద్దామి 36th బిట్ గ్యాస్ట్రిన్ హార్మోన్ స్రవించే గ్రంథులు ఏవి అని చెప్పుకున్నాము? జఠర నిర్గమ గ్రంథులు. ఇవి జఠర గ్రంథుల్లో రకాలు. మానవుల్లో యాక్సెంటిక్ కణాలు స్రవించే కణాలు, యాక్సెంటిక్ కణాలు లేకపోతే కుడ్య కణాలు అన్నాం. సో యాక్సెంటిక్ కణాలు లేకపోతే కుడ్య కణాలు స్రవించేటువంటి స్రావాలు ఏవి? హెచ్సిఎల్, క్యాజిల్ ఇంట్రిన్సిక్ కారకం. నెక్స్ట్ 38 కింది వాటిలో ఒకటి B12 శోషణానికి, విటమిన్ B12 శోషణానికి అత్యవసరం అన్నాడు. సో ఏవేవి? క్యాజిల్ ఇంట్రిన్సిక్ కారకము, గ్యాస్ట్రిన్, పెప్సినోజిన్, ఎండ్రోకైనేజ్. సో ఆన్సర్ ఏమంటే క్యాజిల్ ఇంట్రిన్సిక్ కారకం. సో B12 శోషణకు, సయానోకోబాలమైన్ శోషణకు. 39 సో పెప్సినోజిన్, ప్రోరెనిన్. సో ఇవి ఏంటివి? అవి ప్రో ఎంజైమ్స్. సో ఈ ప్రో ఎంజైమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే పెప్టిక్ కణాలు లేకపోతే ముఖ్య కణాల నుంచి స్రవించబడుతున్నాయి. సో మానవుని జఠర రసం యొక్క pH విలువ. సో జఠర రసం యొక్క pH విలువ ఎంత అంటే 0.9 to 1.8. సో సక్కస్ ఎంటెరికస్ అనే ఆంతరరసం వీటి నుంచి స్రవించబడుతుంది. సో ఇంతకుముందు మనము చెప్పుకున్నట్టు సక్కస్ ఎంటెరికస్ అనేది ఎక్కడ వేటి నుంచి స్రవించబడుతుందంటే లీవర్ గుహికలు, బ్రన్నర్ గ్రంథులు. సో ఇవి ఆంత్ర గ్రంథుల్లో 2 రకాలన్నమాట. ఈ 2 రకాల గ్రంథుల నుంచి సక్కస్ ఎంటెరికస్ అనేటువంటి ఆంతరరసం అనేది స్రవించబడుతుంది. నెక్స్ట్ 42 క్యాజిల్ ఇంట్రిన్సిక్ కారకము హైడ్రోక్లోరిక్ ఆమ్లాలను దట్ మీన్స్ హెచ్సిఎల్ను ఈ కణాలు స్రవిస్తాయి అన్నాడు. సో యాక్సెంటిక్ కణాలు లేకపోతే కుడ్య కణాలు. మానవ దేహంలోని అతిపెద్ద గ్రంథి ఏది అంటే కాలేయం. 44 మానవుడు ప్రౌఢ దశలో కాలేయం బరువు ఎంత అంటే 1.2 to 1.5 కిలోగ్రామ్స్. నెక్స్ట్
45 కాలేయంలోని నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు ఏవి అంటే కాలేయ రజ్జువులు. సో కార్డ్స్ అంటాం ఇంగ్లీష్లో. నెక్స్ట్ ఇంకొక పేరు కాలేయ కణాలు, కాలేయ రజ్జువులు లేకపోతే కాలేయ కణాలు. 46th బిట్, మానవుల్లో కాలేయ లఘులంబికలు ఈ విధంగా పిలువబడతాయి. సో మానవునిలో కాలేయ లఘులంబికలు ఈ విధంగా పిలువబడతాయి అనమాట. ఏ విధంగా పిలువబడతాయి లఘులంబికలను? గ్లిస్సన్స్ గుళిక అంటారు. సో గ్లిస్సన్స్ గుళిక అనేది షడ్భుజాకార లఘులంబికలు అనమాట. ఈ గ్లిస్సన్స్ గుళిక వచ్చి షడ్భుజాకారంలో ఉన్నటువంటి లఘులంబిక. ఈ గ్లిసన్ గుళిక చుట్టూ సంయోజక కణజాలపు పొర అనేది ఉంటుందన్నమాట. గ్లిసన్ గుళిక చుట్టూ ఏముంటుంది? సంయోజక కణజాలపు పొర అనేది ఉంటుంది. ఇది షడ్భుజాకార లఘులంబికలు అనమాట. ఈ యొక్క గ్లిసన్ గుళిక ఎక్కడ ఉంటుంది? కాలేయ లఘులంబిక అనమాట, ఇది కాలేయంలో. నెక్స్ట్ 47 పైత్యరసము ఈ నిర్మాణం నుంచి స్రవించబడుతుంది. ఏ నిర్మాణం నుంచి స్రవించబడుతుంది పైత్యరసం అంటే? కాలేయం నుంచి, కాలేయ కణాల నుంచి. 48 ఐక్య కాలేయ క్లోమనాళం ఆంత్రమూలంలోకి తెరుచుకునే రంధ్రం ఈ కవాటం చేత నియంత్రించబడుతుంది. సో ఇక్కడ వేటండి. సో పైత్యరసం అన్నాడు. సో పైత్యరసంలో పైత్యరస వర్ణకాలు ఏవేవి? బైలురుబిన్, బైలువర్దిన్. సో పైత్యరస లవణాలు ఏవి? సోడియము, పొటాషియం చెందినటువంటి గ్లైకోలైట్లు. నెక్స్ట్ వచ్చి టార్కోలైట్స్ అనమాట. సో నెక్స్ట్ 48 అంటే ఇక్కడ అనవసరము, కానీ ఇలా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 48 ఐక్య కాలేయ క్లోమనాళం ఆంత్రమూలంలోకి తెరుచుకునే రంధ్రం ఈ కవాటం చేత నియంత్రించబడుతుంది. ఐక్య కాలేయ క్లోమనాళం ఆంత్రమూలంలోకి తెరుచుకునే రంధ్రం ఈ కవాటం చేత నియంత్రించబడుతుంది. వడ్డీ సంవరణి. సో వడ్డీ సంవరణి ద్వారా ఐక్య కాలేయ క్లోమనాళము ఆంత్రమూలంలోకి తెరుచుకునే రంధ్రము ఈ కవాటం చేత నియంత్రించబడింది అనమాట, వడ్డీ సంవరణి. సో ఇక్కడ ఇంకొకటి క్లోమనాళము ఐక్య పైత్యరసనాళము కలిసి, క్లోమనాళము ఐక్య పైత్యరసనాళము. సో ఇక్కడ ఫిగర్లో సో ఇది క్లోమం దగ్గర నుంచి క్లోమనాళము. నెక్స్ట్ వచ్చి ఐక్య పైత్యరసనాళము. సో పైత్యరసం ఎక్కడి నుంచి స్రవించబడుతుంది? కాలేయం నుంచి. సో ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? పిత్తాశయంలో. సో కాబట్టి ఐక్య పైత్యరసనాళము మనకి ఇక్కడ పార్ట్ టైం పెట్టలేదు కానీ ఇక్కడి నుంచి అనుకోవాలి. సో ఐక్య పైత్యరసనాళము. నెక్స్ట్ ఈ యొక్క క్లోమనాళము, ఐక్య పైత్యరసనాళము క్లోమనాళము కలిసి సో ఏం ఏర్పడిస్తుందంటే వేటర్ కలసిక. దాన్ని ఏమంటున్నామంటే వేటర్ కలసిక లేకపోతే కాలేయ క్లోమ నాళ కలసిక అని అంటామన్నమాట. వేటర్ కలసిక లేకపోతే కాలేయ క్లోమ నాళ కలసిక అని అంటాం. నెక్స్ట్ 49th బిట్ హెస్సియల్ని స్రవించే జఠర కణాలను ఈ పేరుతో కూడా పిలుస్తారు. ఇంతకుముందు చెప్పుకున్నాం యాక్సెంటిక్ కణాలు లేకపోతే కుడ్య కణాలు. సో ఇవి దేనిలో రకాలు? ఫండిక్ లేకపోతే యాక్సెంటిక్ గ్రంథుల్లో కణాలు. 3 రకాల కణాలు అన్నాం కదా, గ్రీవ కణాలు, పెప్టిక్ ముఖ్య కణాలు, లేకపోతే యాక్సెంటిక్ లేకపోతే కుడ్య కణాలు అనేసని. సో యాక్సెంటిక్ కణాలు లేకపోతే కుడ్య కణాలు అన్నాం కాబట్టి దీనికి కుడ్య కణాలు. నెక్స్ట్ చిన్న పేగు. సో చిన్న పేగు వచ్చింది కాబట్టి pH ఎంత? చిన్న పేగు pH 7.8. అదే సో ఇక్కడ చూసినట్లయితే లాలాజల గ్రంథులు అన్నాం. సో ఇంతకుముందు లాలాజలంలోని ఈ పదార్థం ఆహారంలోని బ్యాక్టీరియాను నశింపజేస్తుంది అన్నాము. అదేది లైసోజైము. సో లాలాజలం గురించి వచ్చింది కాబట్టి ఒకసారి లాలాజల గ్రంథుల గురించి చూసేద్దాము. లాలాజల గ్రంథులు అనేటివి ఎన్ని రకాలు? 3 జతలు ఉంటాయి. సో పెరోటిడ్ గ్రంథులు, నెక్స్ట్ అదో జంబికా గ్రంథులు, అదో జిహ్వ గ్రంథులు. సో పెరోటిడ్ గ్రంథులు ఎక్కడ ఉంటాయంటే వెలుపల చెవి పీఠ భాగంలో లేకపోతే చెంప లోపల తలంలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ అదో జంబికా గ్రంథులు. సో దీనికే ఇంగ్లీష్లో సబ్ మ్యాండిబులర్ గ్రంథి అంటాము. సో ఇది ఎక్కడుందంటే కింది దవడ యొక్క మూలంలో ఉంది. నెక్స్ట్ అదో జిహ్విక. జంబిక అంటేనే దవడలు అని మనకు తెలుసు. నెక్స్ట్ అదో జిహ్విక గ్రంథులు ఈ యొక్క నాలుక కింద భాగంలో ఉంటుందన్నమాట. సో లాలాజల గ్రంథుల్లో సీరస్ కణాలు నెక్స్ట్ శ్లేష్మ కణాలతో ఉండి లాలాజలాన్ని స్రవిస్తాయన్నమాట. సో దీంట్లో నీరు, నెక్స్ట్ విద్యుత్ విశ్లేషకాలు, సోడియము, పొటాషియము, కాల్షియం, HCO3 సో ఇవన్నీ ఉంటాయి. ఈ లాలాజలాన్ని స్రవిస్తాయి సీరస్ కణాలు, శ్లేష్మ కణాలు. నెక్స్ట్ సో చిన్న పేగు యొక్క pH ఎంత? 7.8. అదేవిధంగా లాలాజలం యొక్క pH వచ్చి 6.8. సో జఠర గ్రంథుల యొక్క pH ఎంత? 0.9. ఇక్కడ చూసామండి 0.9, 1.8. నెక్స్ట్ ఇక్కడ లాలాజల గ్రంథుల యొక్క pH
6.8. నెక్స్ట్ చిన్న ప్రేగు యొక్క pH 7.8. చిన్న ప్రేగులో శ్లేష్మ స్థరం ఏర్పరిచినటువంటి చిన్న వేల లాంటి మడతలు. సో ఆ మడతలు ఏమంటున్నామంటే ఆంత్రచూషకాలు. చిన్న ప్రేగులు అయితే మనము ఆంత్రచూషకాలు అంటామన్నమాట. సో చిన్న ప్రేగులో శ్లేష్మ స్థరం ఏర్పరిచినటువంటి చిన్న వేల లాంటి మడతలేవి ఆంత్రచూషకాలు. సో ఈ ఆంత్రచూషకాల్లో ఇక్కడ ఏమై శ్లేష్మ స్థరం ఏర్పరిచింది దేన్ని, ఈ యొక్క ఆంత్రచూషకాలని. అదేవిధంగా ఆంత్రమూలంలో ఈ యొక్క అధశ్లేష్మ స్థరంలో బ్రన్నర్ గ్రంథులు అనేటివి ఉంటాయి. సో ఇవేం చేస్తాయి, శ్లేష్మాన్ని స్రవిస్తాయి. నెక్స్ట్ చిన్న ప్రేగులో శ్లేష్మ స్థరం ఏర్పరిచినటువంటి చిన్న వేల లాంటి మడతలు ఆంత్రచూషకాలు. వీటిని ఇంగ్లీష్లో ఇంటెస్టైనల్ విల్లై అని అంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ రూగే ఇచ్చాడు. సో రూగే ఏమి, జీర్ణాశయం లోపలి ఉపకళా క్రమరహిత మడతలను, జీర్ణాశయం లోపల ఉపకళా క్రమరహిత మడతలను ఏమంటున్నామంటే జఠర రూగే అంటున్నాం. నెక్స్ట్ 51 ఆంత్రచూషకాలపై ఇంతకుముందు చెప్పుకునింది చిన్న ప్రేగులో శ్లేష్మ స్థరం ఏర్పరిచినటువంటి చిన్న వేల లాంటి మడతలను, శ్లేష్మ స్థరం ఏర్పరిచినటువంటి చిన్న వేల లాంటి మడతలు ఏమన్నాము, ఆంత్రచూషకాలు అన్నాం. సో అదేవిధంగా ఇక్కడ ఆంత్రచూషకాలపై గల స్తంభాకార ఉపకళా కణాలు గల సూక్ష్మ నిర్మాణాలు ఏవి అంటే సూక్ష్మ చూషకాలు, మైక్రోవిల్లై. సో చిన్న ప్రేగులో ఏముందండి, ఇక్కడ మైక్రోవిల్లై అని మనకి 10th క్లాస్లో ఉంది. సో చిన్న ప్రేగులో మైక్రోవిల్లై అనేది సూక్ష్మ చూషకాలు అనేటివి ఉంటాయి. సో ఎటువంటి నిర్మాణాలు ఇవి, వేల వంటి నిర్మాణాలు. సో ఇది ఎందుకు మైక్రోవిల్లై ఎందుకు ఉపయోగపడుతుందంటే శోషణ తలాన్ని పెంచుతుందన్నమాట, శోషణ తలాన్ని పెంచుతుంది. సో ఫైనల్గా ఆంత్రచూషకాలపై పొడుచుకుని వచ్చే సూక్ష్మ నిర్మాణాలు ఏవి, అది స్తంభాకార ఉపకళా కణాలు అనమాట. ఏంటివి అవి, సూక్ష్మ చూషకాలు, మైక్రోవిల్లై. నెక్స్ట్ 52 చిన్న పేగులోని చూషకాలలో ఉండే శోషరస కేశనాళికలు. సో చిన్న పేగులో ఆంత్రచూషకాలు ఉన్నాయి కదా, ఈ ఆంత్రచూషకాలను ఏం ఏర్పరుస్తుంది, శ్లేష్మ స్థరం అనేది ఏర్పరుస్తుంది. సో ఈ యొక్క ఆంత్రచూషకాలలో ఉండే శోషరస కేశనాళికలు అనేటివి ఆర్ కేశనాళికల జాలకము ఏదంటే లాక్టియల్. శోషరస కేశనాళికలు లేకపోతే కేశనాళికల జాలకం ఏదంటే లాక్టియల్. సో 53 చిన్న ప్రేగులోని చూషకం ఆధారం వద్ద ఉన్న ప్రత్యేకమైన గ్రంథి కణాలు, ఆధారం దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ఆంత్రచూషకం ఆధారం వద్ద ఉన్నటువంటి ప్రత్యేకమైన గ్రంథి కణాలు లేకపోతే చిన్న ప్రేగు శ్లేష్మ స్థరం. సో ఇక్కడ చిన్న ప్రేగు శ్లేష్మ స్థరంలో ఆంత్రచూషకాల మధ్య ఉండేవి, చిన్న ప్రేగు యొక్క శ్లేష్మ స్థరంలోనూ ఆంత్రచూషకాల మధ్య ఉండేవి ఏవి అంటే లీబర్ కూన్ గుహికలు. శోషరస కేశనాళికలు అంటానే లాక్టియల్ రావల్ల. సో ఆధారం వద్ద ప్రత్యేకమైన గ్రంథి కణాలు అంటే లీబర్ కూన్ గుహికలని రావాలి. లేకపోతే చిన్న ప్రేగు శ్లేష్మ స్థరంలో ఆంత్రచూషకాల మధ్య ఉండేవి ఏమంటే లీబర్ కూన్ గుహికలని గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ 54 జీర్ణాశయపు లోపల ఉపకళా క్రమరహిత మడతలు. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం దీన్ని జఠర రూగే అని అంటున్నాం. నెక్స్ట్ 55 ఆహార నాళంలోని కుహరాన్ని చుట్టి ఉండే పొర లేకపోతే జీర్ణనాళ కుహరాన్ని చుట్టి ఉండే పొర లేకపోతే ఆహార నాళం లోపలి పొర ఏదంటే శ్లేష్మ స్థరం. 56 పేగు గోడలోని మీసోథీలియంతోనూ కొంత సంయోజక కణజాలంతోనూ నిర్మితమైనటువంటి పొర సీరోస పొర. 57 చిన్న పేగు గోడలు వదిలైన సంయోజక కణజాలంతో ఏర్పడి నాడులు రక్తనాళాలు శోషరస నాళాలను కలిగి ఉన్నటువంటి స్థరము అధశ్లేష్మ స్థరము. సో ఇంతకుముందే చెప్పుకున్నాము, అధశ్లేష్మ స్థరము ఆంత్రమూలంలో ఉండి అధశ్లేష్మ స్థరంలో బ్రన్నర్ గ్రంథులు ఉండి అవి ఏం చేస్తాయంటే శ్లేష్మాన్ని స్రవిస్తాయి అని చెప్పాము. అధశ్లేష్మ స్థరంలో ఏ గ్రంథులు ఉంటాయి, బ్రన్నర్ గ్రంథులు ఉంటాయి. నెక్స్ట్ ఈ అధశ్లేష్మ స్థరం ఎక్కడుందంటే ఆంత్రమూలంలో ఉంది. నెక్స్ట్ 58 మానవుని ఆహార నాళము లేకపోతే ఆహార వాహిక నుంచి పురీషనాళం వరకు గల ఆహార గోడల్లో ఉండే స్థరాల సంఖ్య అన్నప్పుడు సో ఎన్నంటే 4 స్థరాలు ఉన్నాయి. ఆహార నాళ గోడలలో ఉండే స్థరాల సంఖ్య ఎన్నంటే 4. నెక్స్ట్ 59 పెరోటిడ్ లాలాజల గ్రంథులకు నొప్పితో కూడిన వాపులు సంక్రమించే స్థితి ఏదంటే గవద బిళ్ళలు. 68 పారామిక్సో వైరస్ వల్ల ఈ ప్రదేశంలో గవద బిళ్ళలు లేకపోతే వాపులు ఏర్పడతాయి అంటే పెరోటిడ్ లాలాజల గ్రంథులు. 61
పేగు గోడల్లోని కొన్ని మూల కణాలను రక్షించే కణాలు. సో మనకి టెక్స్ట్ బుక్లో ఒక బ్రాకెట్లో ఇచ్చినాడు దీన్ని. పేగు గోడల్లో కొన్ని మూల కణాలు స్రవించే కణాలు. సో ఇక్కడ పేగు గోడలలో కొన్ని మూల కణాలు స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఈ కణాలు పేగు ఉపకళ నుంచి కోల్పోయిన కణాల స్థానాన్ని కొత్త కణాలతో భర్తీ చేయడంలో ప్రముఖ పాత్ర వస్తాయి. సో ఇంపార్టెంట్ ఇది. అంటే ఉపకళ నుంచి కోల్పోయినటువంటి కణాల స్థానాన్ని మళ్ళీ తిరిగి కొత్త కణాలతో భర్తీ చేస్తుంది అనమాట. ఏది ఈ యొక్క స్టెమ్ సెల్స్. సో ఈ పనీత్ కణాలు అనేటివి ఉన్నాయి కదా, ఆధారంలో ఆంత్రమూలం యొక్క ఆధారంలో పనీత్ కణాలు. సో ఈ పనీత్ కణాలు ఏం చేస్తాయంటే ఆ మూల కణాలను రక్షిస్తాయి అన్నమాట. సో పేగు గోడల్లోని కొన్ని మూల కణాలను రక్షించే కణాలు ఏవంటే పనీత్ కణాలు. సో పైత్యరసంలో ఉండే లవణాలు ఇంతకుముందు చెప్పుకున్నాము. సోడియము, పొటాషియము యొక్క గ్లైకోలైడ్స్, నెక్స్ట్ టార్కోలైడ్స్. అదేవిధంగా పైత్యరస వర్ణకాలు ఏవి? బైలురుబిన్, బైలువర్దిన్. నెక్స్ట్ 63 దేహంలో వయసుడిగిన ఎర్రత్త కణాల్లోని హిమోగ్లోబిన్ విచ్ఛిన్నం వల్ల ఏర్పడే వర్ణకాలు ఏవంటే పైత్యరస వర్ణకాలు. పైత్యరస వర్ణకాలు ఏవి? బైలురుబిన్, బైలువర్దిన్. సో ఇవి ఎప్పుడు ఏర్పడతాయి? దేహంలో ఎర్రత్త కణాలు ఏవైతే వయసు అయిపోయి ఉంటాయో ఆ వయసు అయిపోయినవి హిమోగ్లోబిన్ విచ్ఛిన్నం వల్ల ఏర్పడే వర్ణకాలు. వయసు అయిపోయినటువంటి ఎర్రత్త కణాల్లోని హిమోగ్లోబిన్ అనేది హెచ్బి అనేది విచ్ఛిన్నం అయిపోతుంది. అప్పుడు ఏం ఏర్పడుతుందంటే బైలురుబిన్, బైలువర్దిన్ అనేటివి బైలురుబిన్, బైలువర్దిన్ అనేది ఏర్పడుతుంది. పైత్యరస వర్ణకాలు. ఓకే అండి. సో దేహంలో వయసుడిగిన ఎర్రత్త కణాల్లోని హిమోగ్లోబిన్ విచ్ఛిన్నం వల్ల ఏర్పడే వర్ణకాలు అన్నాడు. సో ఇక్కడ బైలురుబిన్, బైలువర్దిన్ కానీ పెట్టచ్చు, కానీ వాడు వర్ణకాలని అడిగినాడు కాబట్టి పైత్యరస వర్ణకాలని పెట్టాలా. నెక్స్ట్ 64th క్వశ్చన్. గ్లైకోజెనిసిస్, గ్లూకోనియోజెనిసిస్ల ఈ పదార్థాల జీవక్రియలో జరుగుతాయి అన్నాడు. సో గ్లైకోజెనిసిస్ అంటే ఏమి? గ్లూకోజ్ గ్లైకోజన్గా మారడం గ్లైకోజెనిసిస్. సో గ్లైకోజెనిసిస్ అంటే ఏమంటే గ్లూకోజ్ గ్లైకోజన్గా మారడం. గ్లూకోనియోజెనిసిస్. సో గ్లూకోనియోజెనిసిస్ అంటే కార్బోహైడ్రేట్లు కాని పదార్థాలు. సో కార్బోహైడ్రేట్లు కాని పదార్థాలు ఏవి ఉంటాయి? మాంసకృతులు, ప్రోటీన్స్, నెక్స్ట్ ఫ్యాట్స్, కొవ్వుల నుంచి గ్లూకోజ్ సంశ్లేషణ చెందడం. సో గ్లూకోనియోజెనిసిస్. సో ఈ పదార్థాల యొక్క జీవక్రియలో జరుగుతాయి అన్నాడు. ఏ పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్లు. నెక్స్ట్ 65 కాలేయం ముఖ్య పాత్ర. సో కాలేయం యొక్క ముఖ్య పాత్ర ఏదంటే విష పదార్థాలను విషరహితం చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. నెక్స్ట్ 66 యూరియా సంశ్లేషణను ఈ పేరుతో పిలుస్తారు అంటే ఆర్నిథిన్ వలయం అని పిలుస్తారు. సో ఆర్నిథిన్ వలయం అంటే ఏమి అంటే అమోనియా CO2తో కలిసి యూరియా సంశ్లేషణ అనేది జరుగుతుంది. అమోనియా అనేది దేంతో కలిసి యూరియా సంశ్లేషణ జరుగుతుంది? CO2తో కలిసి యూరియా సంశ్లేషణ జరుగుతుంది. దీన్ని ఏమంటున్నామంటే ఆర్నిథిన్ వలయం అంటున్నాం. నెక్స్ట్ 67 కొరి వలయంలో లాక్టిక్ ఆమ్లం నుంచి ఏర్పడే పదార్థము గ్లైకోజన్. సో గ్లైకోజన్. సో ఎందుకు గ్లైకోజన్ అనేది ఇప్పుడు చూద్దాము. సో కొరి వలయం అంటే ఏమి? ఫస్ట్ కొరి వలయం అంటే ఇక్కడ కొరి వలయం అంటే కండర సంకోచ సమయంలో ఎప్పుడైతే కండర సంకోచం అనేది వేగంగా జరుగుతుందో అప్పుడు మనకి లాక్టిక్ ఆమ్లం అనేది ఉత్పత్తి అవుతుందని ఉంది. సో ఈ లాక్టిక్ ఆమ్లం అనేది రక్తం ద్వారా ఎక్కడికి చేరుతుందంటే కాలేయానికి చేరుతుంది. రక్తం ద్వారా దేనికి చేరుతుంది? కాలేయానికి చేరుతుంది. సో కాలేయానికి చేరిన తర్వాత అది పైరువిక్ ఆమ్లంగా మారుతుంది అనమాట. సో ఇక్కడ పైరువిక్ ఆమ్లం గ్లూకోనియోజెనిసిస్ ద్వారా పైరువిక్ ఆమ్లం అనేది ఏం జరుగుతుంది అంటే పైరువిక్ ఆమ్లం దేన్ని ఏర్పరుస్తుందంటే గ్లూకోజ్ని ఏర్పరుస్తుంది. సో అప్పుడు గ్లూకోజ్ అనేది డైరెక్ట్గా రక్తం ద్వారా దేనికి వెళ్తుంది? కండరానికి వెళ్తుంది అనమాట. అప్పుడు కండరానికి వెళ్ళి అది వినియోగించబడుతుంది. కండర సంకోచం జరిగి ఆ గ్లూకోజ్ అనేది వినియోగించబడుతుంది. అలా కాని పక్షంలో సో కండరం అనేది ఏ పని చేయదు. కండరం ఏ పని చేయనప్పుడు, కండర సంకోచం జరగనప్పుడు, కండర సంకోచం నిలిపినప్పుడు ఏం జరుగుతుంది? గ్లూకోజ్ అనేది గ్లైకోజన్ రూపంలోకి మార్చబడుతుంది అనమాట. సో ఏ పద్ధతి ద్వారా? గ్లైకోజెనిసిస్ పద్ధతి ద్వారా. అదే ఇక్కడ ఇచ్చాడు. సో కొరి వలయంలో లాక్టిక్ ఆమ్లం నుంచి ఏర్పడే పదార్థం ఏదంటే గ్లైకోజన్. లాక్టిక్ ఆమ్లం నుంచి ఏర్పడే ఫైనల్ పదార్థము గ్లైకోజన్. సో 68 ఆల్కహాల్ అధికంగా సేవించే వారిలో దెబ్బతినే అవయవము కాలేయము. విష పదార్థాలను విషరహితం చేసే అవయవము కాలేయము. ఎంజైమ్ లేని జీర్ణరసము పైత్యరసము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ 160 బిట్స్ 150 బిట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ వీడియోలో ఈ బిట్స్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.